నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తూ ఉన్నాయి. ఓవైపు వరదలతో ఖమ్మం కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇక వరదంతా ఉధృతి మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇక హైడ్రా మీద సినీ నటులు కూడా స్పందిస్తున్నారు. రీసెంట్గా నాగబాబు ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఇది హైడ్రా పవర్, సీఎం రేవంత్ రెడ్డి చాలా మంచి పని చేశారు హైడ్రాని తీసుకొచ్చినట్టు. ఒకసారి హైడ్రా గురించి, ప్రస్తుత రాజకీయాల గురించి, వరదల గురించి మాట్లాడదాం. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరా శోభన్ గారు నాగబాబు గారు ఒక ట్వీట్ చేశారు. అది కొంత వైరల్ అవుతోంది. హైడ్రా గురించి ఆయన అప్రిషియేట్ చేస్తూ, రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నట్టు. హైడ్రా గురించి ఏం మాట్లాడతారు? సో ఇవాళ వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో. మరి లాస్ట్ టైం వరదల టైంలో చాలా దారుణంగా సిచ్యువేషన్స్ ఎక్కడికక్కడ మునిగిపోయినాయి, అలా మనం చూసాం. బట్ ఇవాళ చూస్తే కొంత మినిమైజ్ అన్నట్టుగా మనకు కనబడుతుంది. బట్ ఇవాళ నాగబాబు గారు స్పందించారంటే ఒక మంచి పని చేసినప్పుడు పార్టీలకు అతీతంగా సమాజ స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా స్పందించాలి. సో పర్టికులర్గా హైడ్రా అనే దానికి ఇవాళ నాలాల పైన కానీ, ఎఫ్టీఎల్ ప్రాంతాల్లో కానీ అక్రమ కట్టడాలు ఎక్కడైనా జరిగినట్లయితే ఆ చెరువులను కాపాడుకోవడం కోసం ఇవాళ ఆ ప్రకృతికి ఇబ్బందులు కలగకుండా ఆ ప్రకృతిని ప్రేమించినట్లయితే మనల్ని ఆ ప్రకృతి హక్కున చేర్చుకుంటుంది అనే విధంగా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా తను ఒక ట్వీట్ చేశారు. సో ఇదే తరహాలో సెలబ్రిటీలు అందరూ కూడా స్పందించాలని చెప్పేసి నేను కూడా దానికి ఇదే ఒక సినీ నటుడు సెలబ్రిటీ నాగార్జున ఇన్కన్వెన్షన్ కూల్చివేసారు. ఆయనేమో నేను న్యాయం మీద నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది అంటే ఆయన కామెంట్ చేసిండు. నాగబాబు ట్వీట్ ఇట్లా, ఏదైతే నాగార్జున ట్వీట్ ఇట్లా ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు నాగబాబు కంప్లీట్గా ఇచ్చిందేంది సమాజ స్పృహతో ఆయన చేశారు. హైడ్రా అనే దాన్ని అక్రమాలకి తీసుకొచ్చినటువంటి దీనిని మీరు గో హ్యాట్, మీరు చెయ్యండి, మా మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు. అది నాగార్జున గారు కనుక తీసుకున్నట్లయితే ఆయన అక్రమం చేశాడు. అక్రమం చేసి ఇది నా సక్రమాన్ని కొట్లాడే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. కాబట్టి కోర్టులు కూడా సక్రమాన్ని సపోర్ట్ చేస్తుంది కానీ అక్రమాన్ని సపోర్ట్ చేయదు. అందుకనే మరి ఆయన అక్రమాన్ని సక్రమం అనుకుంటున్నాడు కాబట్టి ఆ లైన్లో చెప్పున్నారేమో. బట్ ఏదేమైనప్పటికీ కూడా నాగార్జున గారు ఒక ట్వీట్ చేసినా, నాగార్జున గారు ఒక మాట చెప్పినా కూడా ఈ సమాజంలో అతన్ని ఒక హీరోగా తనకు ఉన్నటువంటి ఆ ఇమేజ్ని కొంతమంది రిసీవ్ చేసుకుంటారు. కానీ తప్పు చెప్పినప్పుడు తప్పకుండా సమాజంలో స్పృహ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా స్పందిస్తారు. ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన సీఎంగా ఒక పని తీసుకున్నప్పుడు పార్టీలకు అతీతంగా ఒక ధైర్యం చేశారు. ఇవాళ నిజంగా చెప్పాలంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లు ఉన్న సందర్భంలో ఇవాళ హైడ్రా ద్వారా కొంత నష్టము జరుగుతుంది, కొంత లాభము జరుగుతుంది. ప్రకృతి దృష్ట్యా, ఈ సమాజం దృష్ట్యా భావితరాలకి మా భాగ్యనగరం, మన భాగ్యనగరాన్ని కాపాడుకుందాం, భావితరాలకు అందిద్దామని ఒక నినాదంతో ఇవాళ రేవంత్ అన్న ఒక అడుగు వేశారు. ఇవాళ అడుగు వేసినటువంటి దానికి టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కబ్జాదారులు ఇవాళ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి చేసిన కబ్జాలన్నీ కూడా బయటకు వస్తుంటే వాళ్ళకి భయం పట్టుకుంది. ఆ భయంతో ఇప్పుడు మనం మాట్లాడుతున్న నాగార్జునని ప్రొటెక్ట్ చేసింది ఎవరు? వాళ్ళే కదా. తెలంగాణ ఉద్యమంలో ఏం చెప్పినాం? 1,00,000 నాగళ్ళైనా కానీ దున్నిస్తాము. ఉద్యమం అంటారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన భూములు కబ్జా అవుతున్నాయి, పూర్తిగా ఇవాళ అక్రమ కట్టడాలు వాళ్ళు చేసినారని ఉద్యమంలో మనం మాట్లాడినాం. అది అయ్యప్ప సొసైటీ వరకు, అది రామోజీ ఫిలిం సిటీ నుంచి అయ్యప్ప సొసైటీ వరకు మనం అది మాట్లాడినాం. మరి ఇవాళ ఎందుకు మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవాళ కోడిగుడ్డి మీద ఈకలు వీకినట్టుగా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా, మీ పార్టీలో చాలా కీలకంగా పనిచేసినటువంటి ఇవాళ రాజేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళ యొక్క భూములను కాపాడగానే మల్లారెడ్డి లాంటి వాళ్ళు అయి ఉండొచ్చు, ఇవాళ మీ వాళ్ళని కాపాడుకోవడం కోసము అక్కడక్కడ కూని రాగాలు ఎందుకు పలుకుతున్నారు మీరు అని అడుగుతున్నాను నేను. ఎస్, ఇవాళ రాజేశ్వర్ రెడ్డి చేసినటువంటి పనికి అనురాగ్ యూనివర్సిటీలో అసైన్ ల్యాండ్ని, ప్రైవేట్ ల్యాండ్ని ఒక స్పెషల్ జీవో తెచ్చి మీరు తీసుకున్నారు. ఆ స్పెషల్ జీవో తెల్సిన అవసరం ఏమన్నది? ప్రభుత్వంలో మీకు ఆయన అండదండలు అంతగా ఉండినాయా? మీకు ప్రజల సమస్య. టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటారు ఈ హైడ్రాకి ఎటువంటి చట్టబద్ధత లేదు, అటువంటి చట్టబద్ధత లేని సంస్థ ఇట్లా కూల్చుకుంటూ పోతే 40-50 ఏళ్ల కింద కట్టినటువంటి కట్టడాలు, నిరుపేదలు, ఈఎంఐలు, బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? హైడ్రాకు ఉన్నటువంటి చట్టబద్ధత ఏనని అడుగుతున్నారు. ఇప్పుడు చట్టబద్ధత అనేది ఎవరు ఇవ్వాలి? ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేస్తే చట్టబద్ధత ఉండదు. ప్రభుత్వమే ఏర్పాటు చేసిన దానికి చట్టబద్ధత ఎందుకు ఉండదు? ప్రజల దృష్ట్యా ప్రజా శ్రేయస్సు కోరి అక్రమాలను కూల్చేటువంటి బాధ్యత మీకు ఇస్తున్నామని చెప్పినారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది. ఏమనుంది? ఎవరైనా అక్రమాలు చేసినప్పుడు, అక్రమ కట్టడాలు జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎలాంటి వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేయచ్చని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. మరి అలాంటప్పుడు ఇవాళ దానికి చట్టబద్ధత లేదని ఎలా చెప్తారు మీరు? సుప్రీంకోర్టు చెప్పినటువంటి దానికి ఇవాళ హైడ్రా ఆ లైన్లో తీసుకొని పనిచేసింది. హైడ్రా ఇవాళ రేవంత్ రెడ్డి గారు చాలా నీట్గా దీనిపైన ఒక స్టడీ చేశారు. ఎవరెవరివి ఎక్కడ కబ్జా చేయబడ్డాయి, ఎంత కబ్జా చేయబడ్డాయి, ఎంత ఇవాళ ఎఫ్టీఎల్ పైన పరిధిలో ఎన్ని అక్రమాలు జరిగినాయి, వీటన్నింటి దృష్ట్యా ఆయన ఒక నిర్ణయం తీసుకొని హైడ్రాకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో పోలీసులకి
ఒక పని చేయాలంటే కూడా అది డీజీపీ చెప్పాలి, లేదనుకుంటే కేసీఆర్ గారు చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తే అదే కింద జరిగేది. బట్ ఇవాళ అలా కాదు. మీకు ఒక హైడ్రా అనేటువంటి ఒక సంస్థ ఏర్పాటు చేస్తాము, మీ పని మీరు చేయండి. లాస్ట్ టైం వాళ్ళు విశ్వజిత్ అనేటువంటి ఏమంటారు మన సిరిసిల్లాకి సంబంధించినటువంటి నేరస్తులని మన ఇసుక చేసినారు అని చెప్పేసి వాళ్ళని బాగా 3rd డిగ్రీ పెట్టి ఇబ్బంది పెట్టినటువంటి ఎస్పీ గారికి తీసుకొచ్చి విశ్వజిత్ గారితో మీ యొక్క ఎస్డిఎఫ్ అనేది ఒక ఆర్గనైజేషన్ పెట్టారు. అది హైదరాబాద్లో అంటే జిహెచ్ఎంసీని దాన్ని డైల్యూట్ చేయడం కోసం ఒక కార్యక్రమం చేస్తూ ఆయన దానికి హెడ్ పెట్టి దానికి ఒక ఫండ్ ఏర్పాటు చేసి మీరు చేసినారు. మరి అలాంటివన్నీ మేము చేయలేదే. జిహెచ్ఎంసీ పని జిహెచ్ఎంసీ చేస్తుంది, ఇవాళ ఏమంటారు హెచ్ఎండిఏ పని హెచ్ఎండిఏ చేస్తుంది, హైడ్రా పని హైడ్రా చేస్తుంది. హైడ్రాకి ఇచ్చింది ఏంటి? అక్రమ కట్టడాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఐడెంటిఫై చేయండి, వాటిపైన చర్యలు తీసుకోండి అని ఇచ్చారు. మరి అది తప్పేలా అవుతుంది? దానికి చట్టబద్ధలేదని ఎట్లా చెప్తారు? ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన, ముఖ్యమంత్రి అంటే గవర్నమెంట్ కదా, ఒక గవర్నమెంట్ ఏర్పాటు చేసిన చట్టబద్ధలే అంటారు. అక్రమ కట్టడాలు మాత్రమే అని చెప్పారు, అక్కడ సక్రమాలను గూలుగొట్టమని చెప్పాల. ఇంకోటి, పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఇండ్ల విషయంలో వాటి దృష్ట్యా ఇప్పుడు ఎక్కడా కూడా ప్రభుత్వం ఏలు పెట్టట్లేదు. పేదవాళ్ళకి సంబంధించినటువంటి వాటిలో వాళ్ళని ఇబ్బంది కలిగే పని చేయట్లేదు. విద్యా సంస్థలు అక్రమంగా కడితే వాటికి కూడా కొంత సమయాన్ని ఇచ్చి వీటిని కూలగొట్టండి అని వాటి యొక్క సమయం ఇచ్చి వాళ్ళు నిర్ణయం తీసుకోమని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన ఫాతిమా కాలేజ్ కావచ్చు, పలారాజేశ్వరికి సంబంధించినటువంటి కాలేజీలు కావచ్చు, ఇవన్నీ విషయంలో కొంతమంది కామెంట్ చేస్తారు. ఇటు వర్సిటీలో అడుగు పెట్టాలన్నా, ఫాతిమా కాలేజీని టచ్ చేయాలన్నా రేవంత్ సర్కారు హైడ్రా భయపడుతుంది, అందుకే కొంత సమయాన్ని ఇచ్చింది అనేది కొంత ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మనమే రేపు మాట్లాడతాం. ఎడ్యుకేషను మిడ్ టైంలో ఉన్నప్పుడు కూలగొడితే ఇది నెక్స్ట్ ఎక్కడ ఏర్పాటు చేస్తాము, ఏర్పాటు చేయలేము. అట్లాంటప్పుడు ఎట్లా మీరు చర్యలు తీసుకున్నారని మీరే మాట్లాడతారు. అలాంటి దానికి కొంత సమయం ఇచ్చారు మీకు. పర్టికులర్గా మీ అకాడమిక్ టైము ఆ వరకు చేసుకొని ఆల్టర్నేటివ్ మీరు ఏర్పాటు చేసుకొని మీరు చేసుకోండి అని వాళ్ళకి చెప్పారు. అది అంటారు. అదే ఒకవేళ బిల్డింగ్ అనుకోండి, ఇప్పుడు తిరుపతి అన్న ఇల్లు ఉన్నది. తిరుపతి అన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారి సోదరులు. మరి ఆయన ఆ రోజు కొన్ననాడు వాల్టా చట్టం అప్పటికి రాలే. ఆయన ఉన్నప్పటికీ వాల్టా చట్టం లేదు. ఆ తర్వాత వాల్టా చట్టం వచ్చింది. అయినప్పటికీ కూడా మీరు నా పైన చర్యలు తీసుకోవాలనుకుంటే తీసుకోండి, నాకు కొంత సమయం ఇవ్వండి, నేను నా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను, నా సామాన్ తీసుకొని పోతానని చెప్పారు ఆయన. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి సోదరునికి రానటువంటి ఆ అభ్యంతరము మీకెందుకు వస్తున్నది దీంట్లో? అంటే ఇవాళ జన్వాడకి సంబంధించినటువంటిది మీరే ఉంటారు. జన్వాడ గురించి మాట్లాడితే లేనిపోని మాటలు, మీరు అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇవాళ మీరు కబ్జా చేసినటువంటిది అంటే బీఆర్ఎస్ హయాంలో చాలా దారుణంగా కబ్జాలు చేయబడ్డాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా వరకు ఉన్నాయి. అవన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి, తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. చట్టపరంగా ఈ ప్రభుత్వము ఈ ప్రక్షాళన చేసే దిశగా, ప్రకృతిని కాపాడే దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం ఉన్నదన్నది నగ్న సత్యం. దీనికి మీకు చేతనైతే మద్దతు ఇవ్వండి. ఎక్కడైనా అంటారు పేదలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. తప్పకుండా ఈ ప్రభుత్వం స్పందిస్తుంది. వాళ్ళ పక్షాన న్యాయం చేయడం కోసము మేము సహకరిస్తామని తెలియజేస్తున్నాం. బిల్డరు ఆ రోజు ఎఫ్టీఎల్ పరిధిలో కట్టి పర్మిషన్లు ఉన్నాయని తీసుకొచ్చి కొనుగోలుదారులను మభ్యపెట్టి వాళ్ళ దగ్గర కొనిపించినప్పుడు ఇప్పుడు అల్టిమేట్గా కొనుగోలుదారు నష్టపోతాడు. కాబట్టి బిల్డరు ద్వారా నష్టపరిహారాన్ని వాళ్ళు ఎవరైతే కొనుగోలు చేశారో కామన్ మ్యాన్కి అందించే ప్రయత్నం మీరు చేయండి. ఈ ప్రభుత్వం ద్వారా మీరు ఆ పని చేయండి. మీరు నిజంగా దమ్మున్న లీడర్ అవుతారు, చిత్తశుద్ధున్న లీడర్లు అవుతారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ఓవరాల్గా వరదలతో కొత్త తెలంగాణ అంతా కూడా అతలాకుతలం అవుతుంది. వరదల పట్ల రాష్ట్ర సర్కారు రేవంత్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉంటారు. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, లీడర్లను, డీసీసీ అధ్యక్షులు అందరినీ కూడా మీరు అందుబాటులో ఉండండి, సహాయక చర్యలు చేపట్టండి, ఎవరికి ఎక్కడ నష్టం జరగకూడదండి. ఇమీడియట్గా హుటాహుటిన ఇవాళ మంత్రులందరూ కూడా ఎవరి జిల్లాలకు వాళ్ళకి వెళ్ళిపోయి ఉన్నారు. అంటారు కలెక్టర్లతోనూ రివ్యూలు చేశారు. సీఎం గారు కూడా నిన్న సెక్రటరీ ద్వారా అందరినీ కూడా కాన్ఫరెన్స్ తీసుకొని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో కూర్చొని అక్కడి నుంచి కూడా రివ్యూస్ మొదలు పెట్టినారు. ఇప్పుడు ఆ నుంచి ఖమ్మం మూవ్ అవుతున్నారు. అంటే ఇవాళ వరదలు వచ్చినప్పుడు ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత మాది. మీలాగా వరదలు వచ్చినప్పుడు 10,000 రూపాయల సహాయం ఇస్తాను తప్పించుకునే పరిస్థితి మాది కాదు. నష్టపరిహారం మేము గతంలో చెప్పినాం, 10,000 రూపాయలు ఇచ్చినాం. ఇవాళ కొత్తగూడెంలో కేసీఆర్ కొత్తగూడెం వెళ్ళి 1,000 కోట్ల రూపాయల పెద్ద పత్రం ఆ రోజు మాట్లాడినాడు. ఇంతవరకు అవి ఏమీ చేయలేదు.
అట్లాంటిది ఇవాళ మీరు చేసినటువంటి తప్పులకే ఇవాళ ఆ పరిస్థితి అక్కడ వచ్చింది. నిజంగానే ఈ 10 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎక్కడ ఏది అవసరము అని ఆ నిర్మాణం వైపుకు మీరు కనుక కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఇవాళ ప్రజలకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీ ప్రయారిటీ అంతా కమిషన్లు ఎక్కడ వస్తాయి, డబ్బులు ఎక్కడ మేము దండుకోవాలి, ఎక్కడ దాచుకోవాలి, అదే మీ ప్రయారిటీ ఉంది కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రజలకు ఈ పరిస్థితి వచ్చింది. ఇవాళ మా ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ప్రజల్ని కాపాడడం కోసము ముఖ్యమంత్రితో సహా, పైన ఉన్న ముఖ్యమంత్రితో సహా కింద ఉన్నటువంటి ప్యూన్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి కింద ఉన్నటువంటి మామూలు కార్యకర్త వరకు కూడా ఇవాళ ప్రజాక్షేత్రంలోనే ఈ వరదల పట్ల వాళ్ళకు వచ్చినటువంటి కష్టాన్ని ఎప్పటికప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని అలర్ట్ చేస్తూ, సహాయక బృందాలను అలర్ట్ చేస్తూ, ప్రత్యేక పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా అలర్ట్ చేస్తూ ఇవాళ ప్రజలని ఆదుకునే పనిలో ఉన్నాం. బట్ కానీ రైతన్నకి చాలా నష్టం జరిగింది ఈ వరదల ద్వారా. వాటిపైన కూడా త్వరలోనే మీకు రివ్యూ ఉంటుంది. తప్పకుండా ఈ ప్రభుత్వము ఇవాళ ముఖ్యమంత్రి గారు ఖమ్మం వెళ్తున్నారంటే అక్కడ ఉన్న పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ విషయంలో కూడా ఇవాళ ఎప్పటికప్పుడు కూడా 24 గంటలు ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి చేస్తున్నాం. ఎన్నడన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వరదల సమయంలో ప్రజల మధ్యలోకి పోయినాడా? ఒక్క ఏరియల్ సర్వే చేసినాడా? చేయలే. ఎన్నడూ ఒక్క రోజు కూడా బయట పెట్టలే, ముఖ్యమంత్రి కాలు అడుగు పెట్టలే. ఎంతసేపు ఆ ప్రగతి భవన్లో కూర్చొని వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడినారు తప్ప ఏ పని కూడా ఆయన చేయలే. బట్ ఈ ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, ప్రజలతో ఉండేటువంటి ప్రభుత్వం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తున్నారు. ఆహర్నిశలు ఈ ప్రజల కోసం శ్రమిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వరదలతో ఇక ఖమ్మం అంతా అతలాకుతలం అవుతుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీ అటువంటి సీఎం రేవంత్ నుంచి కింద కార్యకర్త వరకు ప్రతి ఒక్కరు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఏ జిల్లాల వారిగా మంత్రులంతా అందుబాటులో ఉన్నారు. ఇక సీఎం అందరితో వీడియో కాన్ఫరెన్స్తో మాట్లాడుతూ ఉన్నారు. సో ఖమ్మం వెళ్తున్నారు, అక్కడ ఉన్నటువంటి వరద బాధితులను కూడా పరామర్శిస్తారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా ఆరా తీసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు ఇక ఇందిరాశోభన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.